వెల్కమ్ బ్యాక్ టు కోజీ పిల్లోడు. ఈ రోజు అయితే కోజీ పిల్లోడు ఏం చేస్తుంది తెలియదు మీకు. నేను ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఇంటర్వ్యూ ఎవరు కాదు, మన కోజీలో మ్యూజిక్ పెట్టి మ్యూజిక్ ముందర ఫోటో పెట్టి లేకపోతే వేల వ్యూస్ వస్తాయి, వేల లైక్స్ వస్తాయి. ఎవరో కాదు, మన డీకే లక్ష్మణ్ జీ. హాయ్, వాట్ ఇస్ యువర్ నేమ్? లక్ష్మణ్ జీ. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ తీస్తున్నా బాయ్, ఇంటర్వ్యూ తీస్తున్నా. మీ బయోడేటా మొత్తం చెప్పాలి. మీ పేరేంటి? డీకే లక్ష్మణ్. డీకే లక్ష్మణ్. మీ అమ్మ పేరు? లక్ష్మీబాయి. లక్ష్మీబాయి. మీ నాయన పేరు? మహేష్. మీ నాన్న పేరు? కిషన్ జీ. ఓకే బాయ్. మొత్తం నువ్వు ఇంటర్వ్యూలు అయితే చేస్తున్నావు కదా, ఇన్స్టాగ్రామ్ లో అయితే మస్తు వైరల్ అవుతున్నాయి నీ వీడియోలు. నేనైతే చూస్తున్నా, కరెక్టే కదా? నేనైతే కొన్ని క్వశ్చన్స్ కామెంట్స్ చూస్తా. నీ మీద కూడా ట్రోలింగ్ చేసిండు కొందరు. ఆ ట్రోలింగ్ అయినా చూపిస్తా, ఈ ట్రోలింగ్ అయితే చేసిండు. ఆ కామెంట్ అయితే చూపిస్తా. నువ్వు అందరూ నేను టాపర్ అని ఫస్ట్ బేస్ లో ఊపుతావంట, కరెక్టేనా? కాదు, 2 టేబుల్ చెప్పాపా. పెట్టండి సార్ నిరంజన్ గారు. 2 ఎక్కడ 2 2 4 2 3 6 2 6 8 2 5 10 2 6 12 2 6 తెలియదు, మా ఆయనకు తెలుసు. 4 2 20. నాకు అర్థం కాలేదు సార్. 2 10 నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అందుకే కామెంట్స్ లో టాపర్ అని పెట్టిండ్రు అందరూ. కొందరు కూడా టాపర్ డైపర్ అని పెట్టిరు. ఏమేమి పెట్టిలో తెలియదు. ఇక టాపర్ డైపర్ అని పెట్టేసింది అందరూ. నీకు గుడ్డి కన్ను ఉందా? అంటే స్పెట్స్ ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. మనకైతే గుడ్డి ఏం కాదు, ఎవరు గుడ్డోడు కాదు, డీకే లక్ష్మణ్. వాట్ ఇస్ దిస్? అయితే కోజీలా యూట్యూబర్ అవుతాడు, ఫేమ్ అవుతాడు, మంచి పేరు వస్తుంది. అంటే నువ్వు ఎట్లా అంటే, నువ్వు ఇప్పుడు వీడియోల ముందర చేస్తావు. ఇప్పుడు ఒక వీడియో పెట్టుకుంటావు, పాటలు పెట్టుకుంటావు, ఇట్లా చూస్తావు. అలాంటి ఎందుకు వస్తాయి నీకు అంత లైఫ్ లో ఎందుకు కొడతారు? ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు ఎడిటింగ్ ఏమి చేస్తావు? మస్తీ యాప్ లో చేస్తాడు మన డీకే లక్ష్మణ్. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. మనలో చేస్తా అని చెప్పు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? నేను చూసి లాలిపాప్ అంటాను. కాకా కిక్కి చెప్పు బ్రో అన్న. ఇప్పుడు ఏం చేస్తావు బ్రో? నెక్స్ట్ ఇంటర్ అయిపోయింది, ఎట్లా? ఇంటర్ అయిపోతే డిగ్రీ చేయాలి. ఏడ్ చేసేస్తావు? చేసేస్తాడట. నీ అకౌంట్ డిలీట్ చేయమని ఇంకొట్టిండు. ఆ రోజు చెప్పు. అకౌంట్ మీకు డిలీట్ చేయాలప్ప. మనోడైతే తెల్ల షర్టుకు ఒక్కసారి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది కదా, ఇప్పుడు టార్గెట్ ఎడిట్ చేస్తాడేమో. ఎక్స్ప్రెషన్స్ ఎట్లా సరి చూద్దాం. మస్త్ యాప్ లో ఎడిట్ చేసిందట, ఇది కూడా చూద్దాం. చేయి వీడియో ఆడ చూసి ఇంకొకసారి వైట్ కలర్ షర్ట్ వేసుకుని బయటకి వెళ్ళేవా అనుకో, వెళ్ళకురా బాబు. వాట్ ఎక్స్పీరియన్స్. ఈ దాంతోనే కదా మనోడు 24K కొట్టిండు. అందుకే మంచోడు, మంచి ఫేమ్ అవుతాడు. కంగ్రాట్స్ బాయ్, నీకు కంగ్రాట్స్. ఒక్క వేరేడు అయ్యిండు. ఏబిసిలు చెప్పమని బాయ్ అని అడిగిండు. ఏబిసిలు అంటే మన వాళ్ళ కోసం చెప్పండి. రాజా క్లాస్ కొట్టు, నువ్వు కూడా క్లాస్ కొట్టి. కరెక్ట్ అయిపోయినావు. మనోడు వచ్చిన నీ ముక్కు మీద ఎవరు కొట్టినా అని ఎవడు కామెంట్ పెట్టిండు. నీ ముక్కు మీద ఎవరు కొట్టినా కామెంట్ పెట్టిండు. నేనెందుకు కొడతా? వేరే కామెంట్ పెట్టిండ్రా, ఎవరు కొట్టిండు? మీ గల్లీ పేరు ఏం పేరు చెప్పు. మా గల్లీ పేరు మోయిన్పేట. మోయిన్పేట గల్లీ. మన ఉంది కోచ్కి సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఇప్పుడే అడుగుతా నేను. ఇంకేం అడుగుదాం? 1 2 3 చెప్పు. 1 2 3 చెప్పు. 1 2 3 ఇంగ్లీష్ లో చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. చాలు వస్తాయి, మనకి వస్తాయి. క్లాస్ కొట్టుండి మన క్లాస్ కొట్టు. వీడియో చేసేటప్పుడు
ఇట్లా ఎందుకంటావు నీకు అలవాటు ఏమి అని అదొకసారి మా వాళ్ళకి చెప్పేసాను ఇట్లా అని కామెంట్ ట్రోలింగ్ ఎందుకు వచ్చింది ఈ అందరి వాళ్ళకి ప్లాన్ వచ్చింది ఏం చెప్తాం మన వాళ్ళకి చెప్పు పోయి ఏం చెప్తారు ముందు ఇట్లా 10 మూర్తి అని పెట్టింది లాస్ట్ అయితే ఇంటర్వ్యూ అయితే బై థ్యాంక్ యూ ఇంటర్వ్యూ వచ్చినందుకు గట్టి చెప్పాలి థ్యాంక్ యూ అని చెప్పాలి థ్యాంక్ యూ ఫీలింగ్ చెప్పుకోవాలి ఒకసారి ఈ ఇంటర్వ్యూ పని చేస్తాం థ్యాంక్ యూ ఫీలింగ్ చెప్పు థ్యాంక్ యూ చాలు ఇదే ఉన్నదే మాకు చాలు కోజీ పిల్లోడు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు కోజీ పిల్లలు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ అను సబ్స్క్రైబ్ రేపన్నాడు నువ్వు కూడా ఫేమ్ అవుతావు మనం అందరం కలుగుతాం కోజీలో నువ్వు ఫేమ్ అవుతావు అది కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ గెట్ ఆన్ కమింగ్ సోన్ ఫేమ్